కృష్ణమ్మ బుడమేరు శాంతించే వరద ప్రభావంతో అతలాకుతలమైన విజయవాడ నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సహాయక చర్యలు గత 3 రోజుల కంటే ఊపందుకున్నాయి. అయితే అధికారుల మధ్య సమన్వయ లోపంతో బాధితులకు సకాలంలో అందడం లేదనే ఆరోపణలున్నాయి. భారీ వరదల కారణంగా 4 జిల్లాల పరిధిలోని నదీ పరివాహక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విజయవాడ నగరంలోని 16 డివిజన్లు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలోని గ్రామాలు వరద ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. కృష్ణమ్మ బుడమేరు శాంతించడంతో సహాయక చర్యలు కూడా ఊపందుకున్నాయి. జనజీవనం కూడా సాధారణ స్థితికి చేరుకుంటోంది. అయితే తమ ప్రాంతాల్లో మాత్రం సహాయక చర్యలు అందటం లేదని మారుమూల ప్రాంతాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోని ముంపు బాధితులు బయటకొచ్చి బంధువులు ఇతర ఇళ్లకు వెళుతున్నారు. 3 రోజుల పాటు వరద నీటిలోనే ఉండాల్సి రావటం, విద్యుత్ సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డవారు ఇప్పుడు ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళుతున్నారు. నేటి వరకు విజయవాడ నగరంలోని బాంబే కాలనీ, జక్కంపూడి కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, కండ్రిక వంటి గ్రామాలకు సహాయం కూడా అందలేదు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటం, బుడమేరు నేరుగా వచ్చి బాంబే కాలనీ, కండ్రిక వంటి గ్రామాలను ముంచెత్తడంతో అటువైపు ఎవరూ కూడా వెళ్లలేకపోయారు. వారికి సహాయం చేయడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. చివరకు నేవీ బోట్లు కూడా అక్కడి వరకు వెళ్లలేకపోయాయి. ఎన్టీఆర్ఎఫ్ బృందాలు కూడా వరద తాకిడికి అక్కడకు చేరుకోలేకపోయాయి. హెలికాప్టర్ల ద్వారా నేరుగా అపార్ట్మెంట్లపై ఆహార ప్యాకెట్లను వదిలేస్తున్నారు. డ్రోన్ల ద్వారా పంపించినప్పటికీ పూర్తి స్థాయిలో బాధితులకు సహాయం అందటం లేదనే విమర్శలు వినిపించాయి. బుధవారం వరద నీటి మట్టం తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం సహాయక బృందాలు అక్కడకు చేరుకోగలిగాయి. చివరకు వారందరికీ మధ్యాహ్నం వరకు ఆహారం అందించగలిగారు. వరద తగ్గిపోవడంతో అనేక మంది పడవల్లో బయటకొచ్చి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. చాలా బాధపడుతున్నామండి. ఇప్పుడు అన్ని వస్తువులు కాదండి, ఫ్రిడ్జ్లు కానీ, వాషింగ్ మిషన్లు కానీ, సామాన్లు కానీ నాశనం అయిపోయి ఎక్కడ ఉంటున్నామో ఎక్కడ తింటున్నామో భగవంతుడికే తెలియాలి. అధికారులే మట్టుకు ఇప్పుడు వరకు ఎవరు రాలేదు. అది ఈ మధ్య నిన్న తీసుకొచ్చి అయ్యి ఇస్తున్నారు, కానీ మాకు ఈ మధ్య రోడ్లకు బట్టి మాకు ఏం అందట్లేదు. అది చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఇంట్లో తింటానికి గింజంటే లేదు, బియ్యం పరుపులు తడిసిపోయి, మంచాలు తడిసిపోయి, అన్ని తడిసిపోయినాయి, ఏమి లేవు. ఇవ్వండి కట్టుకుని గొడ్డలతో సహా, ఈ గొడ్డలతో 4 రోజుల నుంచి ఇలాగే ఉన్నాం. అసలుకి ఏమి లేవండి. అసలు పిల్లలకి ఆధారం అంటే లేదు. అసలుకి ఒకటి పిల్లడ పైన కూర్చున్నాడు, అది తీసుకెళ్ళాక పైకి తీసుకుని వెళ్ళాడు ఆ పిల్లల్ని. 30 కేజీలు బియ్యం, పప్పు అన్నీ అసలు మొత్తం నాశనం అయిపోయింది. గొడ్డలతో సహా, బీరువాల బట్టలతో సహా నాశనం అయిపోయింది, ఏం లేవు అసలు. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది వరద కూడా తగ్గుముఖం పట్టింది. బ్యారేజీ వద్ద వరద నీటి మట్టం 3.5 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. 11.47 లక్షల క్యూసెక్కుల నుంచి 8 లక్షల క్యూసెక్కులు తగ్గి 3.5 లక్షల క్యూసెక్కులకు చేరుకోవడంతో జలదిగ్బంధం నుంచి లంక గ్రామాలు బయటపడుతున్నాయి. మరోవైపు లంక గ్రామాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతాలన్నింటిలో మంచినీరు కూడా లభించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొదటి అంతస్తు వరకు కూడా వరద నీరు రావడంతో ఇళ్లు, పంటలు, ఆస్తులు భారీగా దెబ్బతిన్నాయి. కృష్ణానదిలో నీటి మట్టం తగ్గిపోవడంతో గ్రామాలు జలదిగ్బంధన నుంచి బయటపడుతున్నప్పటికీ ఒండ్రు మట్టి మేట వేయడంతో వీటిని తొలగించడం కష్టంగా మారుతోందని పలువురు చెబుతున్నారు.